టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మంటల ధాటికి ప్రయాణికులు కాలి మసి బొగ్గులా మిగిలారు. అధికారులు మరో 40 మృతదేహాల ఆనవాళ్లు మాత్రం లభ్యం కాలేదు. అయితే మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ ను సేకరిస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు డీజీసీఏ అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రమాద ఘటనలో కీలక ఆధారం లభ్యమైంది. డిజిటల్ వీడియో రికార్డర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. DVR ద్వారా సమాచారాన్ని గుజరాత్ ATS విశ్లేషించనుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మంటల ధాటికి ప్రయాణికులు కాలి మసిబొగ్గులా మిగిలారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మందికి పైగా దుర్మరణం చెందినలు. ఇప్పటి వరకు 200 మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడంతో దాదాపు 265 మంది చనిపోయారు. అందులో 200 మందిని గుర్తించారు. ఇప్పటికే కొంతమంది క్షతగాత్రులు కూడా ఏదైతే సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 1:38 నిమిషాలకు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కేవలం టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల్లోనే కుప్పకూలింది. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే మెడికల్ కళాశాల పైన కూలటంతో అక్కడ ఉన్నటువంటి 24 మంది విద్యార్థులు కూడా దుర్మరణం చెందారు. పూర్తిగా వెంటనే అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఉన్నటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పెద్ద ఎత్తున సివిల్ కు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, అంతేకాకుండా NDRF బృందాలతో పాటు DGCA బృందం కూడా ఈ రోజు ఉదయాన్నే అక్కడికి చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కావచ్చు, ఆ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే DGCAకు బ్లాక్ బాక్స్ కూడా NSC కమాండర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ బ్లాక్ బాక్స్ లో ఏముంది అనే దానిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఇది కూలినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఉదయం సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను కావచ్చు, ఏదైతే ఆ విమానంలో నుంచి బయటపడినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను కూడా పరామర్శించారు. ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పర్యవేక్షించినటువంటి పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు. చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియాతో పాటు దెబ్బతిన్నటువంటి కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో మెడికల్ కళాశాల భవనాన్ని కూడా సొంతంగా నిర్మిస్తామంటూ కూడా చెప్పింది. కానీ పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రాథమికంగా వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. అక్కడ జరిగినటువంటి ఘటన కూడా గతంలో అహ్మదాబాద్ లో కూడా దాదాపు 1988లో ఈ ఘటన జరిగింది. 37 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి ఘటన మరొకసారి ఇదే ప్రమాదం జరగడంతో దాదాపు 265 మంది చనిపోయారు. ఆనాడు కూడా 135 మంది ఇందులో ప్రయాణిస్తుండగా 133 మంది అప్పుడు మృత్యువాత పడ్డారు. 2 మాత్రమే తప్పించుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఇప్పటికి కూడా ఈ విమానంలో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో 11A సీట్ లో ఉన్నాడు. తాను ఆ ఎమర్జెన్సీ సీట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తాను కూడా ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చినట్టుగా సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో ప్రమాదం జరిగినటువంటి తీరు కావచ్చు, అప్పుడు ఏం జరిగిందనే దానిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆ వ్యక్తితో మాట్లాడారు. తన యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు. కానీ పూర్తిగా శవాలని కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి, మాంసం ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి. DNA టెస్టులు కూడా కొనసాగుతుంది. దాదాపు 200 టెస్టులు ఇప్పటివరకే చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ డెడ్ బాడీస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ విమాన ప్రమాదంలో అక్కడ కాలేజ్ బిల్డింగ్ పైన కూలినటువంటి, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జనావాసాల మీద కూడా పడటంతో కొంతమంది క్షతగాత్రులు కూడా అయినట్టుగా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అంతేకాకుండా అమిత్ షాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి CEO ఎవరైతే ఉన్నారో తాను కూడా ఈ రోజు ఉదయం ఆ సంఘటనా స్థలానికి కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. ప్రస్తుతం అయితే ఇంకా DNA టెస్టులు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని శవాలు కూడా, ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కూడా బయటికి రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత బంధువులకు అప్పగించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే కిరణ్, DGCA దర్యాప్తులో ఏం తెలియంది? ప్రధానంగా ఇంజన్ల విఫలమే ప్రమాదానికి కారణమా? ఏం నిర్ధారించారు? ఏమంటున్నారు?
ప్రస్తుతానికైతే DGCA సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ లో దాదాపు 80,000 లీటర్ల ఫ్యూయల్ ఉన్నట్టుగా, పెట్రోల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పెట్రోల్ ఏదైతే ఆ ఫ్యూయల్ కు సంబంధించినటువంటి అంశంలో అది కొంత బ్లాక్ అయినట్టుగా తెలుస్తుంది. అది వెంటనే వెలువడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందా, ఎందుకంటే ఇంజన్ లో ప్రెషర్ ఎక్కువ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా రన్వే పైన కూడా 1000 మీటర్ల రన్వే ఖచ్చితంగా ఉండాలి, కానీ మధ్యలోనే అది కుప్పకూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో నగరాల్లోనే అవి వాటిని నిర్మించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తలపెట్టినటువంటి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిటీ శివారు ప్రాంతాల్లో కొంత కూతబెట్టు దూరంలోనే వాటిని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా బయట ఓపెన్ ల్యాండ్ లో పడతాయి. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఎయిర్పోర్ట్ ప్రమాదం ఏదైతే ఉందో కంప్లీట్ గా సిటీలోనే ఉంది. ఆ సిటీలోనే జరిగినటువంటి ప్రమాదం దృష్ట్యా పెద్ద ఎత్తున కొంత ప్రమాదం అనేది ఎక్కువ మొత్తంలో జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. DGCAకి సంబంధించినటువంటి దర్యాప్తు రిపోర్టు కూడా మనకు రావాల్సి ఉంటుంది. అయితే కిరణ్, అంటే కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. DBR కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే DBRకి సంబంధించి ఏ బృందం విశ్లేషించనుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటి వరకు రావచ్చు? ఖచ్చితంగా ఈ రోజు రాత్రి కానీ లేదంటే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రం బయటకు వస్తుంది. బ్లాక్ బాక్స్ కూడా కాక్పిట్ లో ఉన్నటువంటి వాయిస్ రికార్డ్ ఏమేముంటుందని దానిపైన కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏదైతే పైలట్ నడిపినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏదైతే మేడే అన్న కాలింగ్ బెల్ కూడా తాను ఒక కాల్ ను కూడా అలర్ట్ చేసినటువంటి ATCకి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మేడే అంటే పూర్తిగా అత్యవసర పరిస్థితుల్లో ఉంది, ప్రమాద స్థితిలో ఈ విమానం ఉంది అనే సంకేతాన్ని అటు ఇవ్వటం ద్వారా వెంటనే ఆ ATC తేరుకోవాలి ఉంటుంది. కానీ టేకాఫ్ అయిన 2-3 నిమిషాల్లోనే ఇది జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకోలేకపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి సందర్భం. కానీ గతంలో మేడే కాల్ తోటి వచ్చినటువంటి ప్రమాదాన్ని కూడా తప్పించినటువంటి ATC అధికారులు పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి 5-10 నిమిషాల్లోనే జరిగినటువంటి సందర్భం కనబడింది. కాబట్టి అక్కడికి వెళ్లే లోపే ఈ ప్రమాదం అనేది పూర్తి స్థాయిలో జరిగిపోయింది. ఏవైతే కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఒక క్లారిటీ అయితే మనకు వచ్చేటువంటి అవకాశం. రైట్ థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మంటల తాటికి ప్రయాణికులు కాలి మసిబొక్కులా మిగిలాయి. మరో 40 మృతదేహ ఆనవాళ్లు మాత్రం లభ్యం కాలేదు. మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ ను సేకరిస్తున్నారు. అప్ టు బ్రేకింగ్ న్యూస్ చూస్తే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టేందుకు తమ సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ ఆర్మీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ మృతి చెందినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. అటు టెహ్రాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. తమ ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో ప్రతి దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. టెహ్రాన్ అంతటా కూడా పేలుళ్లు జరుగుతున్నాయి. కొత్త యుద్ధం మొదలని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసిన అణుస్థావరాలను పూర్తిగా నాశనం చేస్తారని తెలుస్తుంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ బాంబుల మూట మోపిందని చెప్పొచ్చు. దీంతో రాజధాని టెహ్రాన్ లో పొగ మేఘాలు కమ్ముతున్నాయి. అనేక చోట్ల పేలుళ్లు జరిగినట్టు కూడా స్థానిక మీడియా వార్తలు ఇస్తుంది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా తీసుకున్నట్టు కూడా చెప్తుంది. అణుస్థావరాలపై నాశనం చేసిన ఇరాన్ అణుశక్తిగా మారే దిశగా ప్రయత్న సమయంలో ఇజ్రాయెల్ ఆశలను నాశనం చేసిందని చెప్పేసి కూడా వార్తలు అంటున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని బాంబులు వేసింది ఇరాన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. ఈ దాడిలో ఇరాన్ అణుస్థావరాలు ధ్వంసం చేసినట్లు టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమాలపై ఉద్రిక్తులు కొత్త శిఖరాలకు చేరుకున్న సమయంలో ఈ దాడులు జరిగినట్టు. ఈ దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాట్లాడుతూ ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకున్న ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు. ఇరాన్ శాస్త్రవేత్తలు లక్ష్యంగా ఈ దాడులను కూడా చెప్పారు. ఇరాన్ కు భారీ నష్టం వాటిల్లిందని కూడా ఇజ్రాయెల్ పేర్కొంది. అణు సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు కూడా చెప్పారు. అయితే ఇరాన్ పై దాడి చేసిన తర్వాత తన వైమానిక ప్రాంతాన్ని అంతా కూడా ఏదైతే గగనతలం అంతా కూడా మూసేసి తెలిసింది. టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందిన కార్యక్రమాలు
ఈ దాడులకు సంబంధించి అణు దాడులు ప్రధానంగా చర్చకొచ్చాయి. ఏదైతే ఈ దాడులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. ఆ పెద్ద ఎత్తున దాడులు చేయబడిందని చెప్పుకోవచ్చు. ఇటు అమెరికా ఒప్పందం ఏదైతే అమెరికా శాంతి ఒప్పందంలో దాన్ని ఉల్లంఘించాయని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాల హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో మధ్య ప్రాచీన దాడి దీంతో అంతర్జాతీయంగా అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇటు సముద్రాలు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖ పట్టాయని చెప్తున్నారు. ఇటు ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్ కూడా భారీగానే డ్రోన్స్ తో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ డ్రోన్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై పడుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ సంబంధించి చాలా మంది సైనికులు కావచ్చు ఇతర వారంతా కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ దాడి తర్వాత ఇప్పటికే చాలా మంది కూడా సైనిక అండర్ గ్రౌండ్ లోకి ఇరాన్ సైనిక అధికారులు సమావేశం కొనసాగుతున్నట్లు కూడా కొద్దిసేపు క్రితమే వార్తలు అందుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా చర్చించవలసిన సమయంలో ఈ విధంగా దాడి అంటని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇరాన్ ఐఆర్జీసీ ఎయిర్పోర్ట్ కీలక అధికారులు చాలా మంది ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. వారు సమావేశ ప్రదేశంపై ఫైటర్ జెట్లు బాంబు దాడి చేసినట్టు కూడా ఇప్పటికే చెప్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎయిర్పోర్ట్ అగ్రనాయకత్వం చాలా వరకు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఖర్జీ కూడా ఇప్పటికే వెల్లడించారు. ఐఆర్జీసీ ఎయిర్ కమాండర్ లోని అధికారులు భూగర్భ బంకర్ లో సమావేశం నిర్వహిస్తుండగా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఆ సంస్థ నాయకులు మరణించినట్లు ఖర్జీ పేర్కొన్నారు. దాడిలో ఇరాన్ జరిగిన నష్టంపై తమ సైన్యం అంచనా వేస్తుందన్నారు. ఇప్పటి వరకు వెలువడిన వివరాల ప్రకారం ఐఆర్జీసీ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ మహమ్మద్ బగోరి, కతాం హల్ అన్బియా, హెలికాప్టర్ చీఫ్ హాలీ రషీద్, ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ శంకాని ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినట్లు కూడా ఇప్పటికే ఆ దేశ సైనిక అధికారులు చెప్తున్నారు. తమ వాయుసేన జరిగే దాడిలో సంతాజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కూడా ఐడిఎఫ్ వెల్లడించింది. ఈ కేంద్రంలోనే అండర్ గ్రౌండ్ లో నిర్మాణాలు, బంకర్స్ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో సెంట్రీస్ ఉన్న బహుళ అంతస్తులు, ఎలక్ట్రిసిటీ రూమ్లు, ఇతర సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నట్టు కూడా ఈ దాడిలో పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న సంక్లిష్టమైన వ్యవస్థలు ఇరాన్ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. అవి కూడా తాజా దాడుల్లో దెబ్బతిన్నట్లు కూడా ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇరాన్ లోని అతిపెద్ద అణుశుద్ధి కేంద్రం ఇదే అని కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడ అణ్వాయుధాలు తయారు జరుగుతుందని ఐడిఎఫ్ చెప్తుంది. ఇక్కడ ఉన్న పరికరాలతో మిలిటరీ గ్రేడ్ యురేనియాన్ని తయారు చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇంతగా కూడా ఇరాన్ లో మొసాద్ రహస్య డ్రోన్ స్థావరాన్ని కూడా ఇప్పటికే ఇది సంబంధించి గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. మొసాద్ ఏకంగా ఇరాన్ రాజధాని టెహరాన్ అత్యంత సమీపంలోనే రహస్య డ్రోన్ బేస్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఇటు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం సుదీర్ఘ కాలం నుంచి పౌలు కలుపుతున్నట్టు కూడా ఇప్పటికే అక్కడ సైనిక అధికారులు చెప్తున్నారు. ఇరాన్ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు తెలిసిన విషయాన్ని ఆ దేశ అధికారులు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కి వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను అక్రమ మార్గాల్లో ఇరాన్ లోకి చేర్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మొసాద్ ఇరాన్ రాజధాని టెహరాన్ అత్యంత సమీపంలోనే ఓ డ్రోన్ బేస్ ఏర్పాటు చేస్తుంది. వీటిల్లో అత్యంత ఖచ్చితంగా పనిచేసే ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవి తాజాగా ఆపరేషన్ రైజింగ్ లైన్ మొదలు కాగానే ఇక్కడ డ్రోన్లు యాక్టివేట్ చేసి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ఉపయోగించే క్షిపణి స్థావరాలపైకి ధ్వంసం చేసినట్టు కూడా చెప్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా నాశనమైంది. మధ్య ఇరాన్ లో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సైట్స్ వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత సుస్థిరంగా పనిచేసే ఆయుధాలు మోహరించి దాడులు చేసినట్టు కూడా ఇప్పటికే ఇరాన్ మీడియా చెప్తుంది. అర్ధరాత్రి దాడిన తర్వాత ఈ టెహరాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు జరిగిన తర్వాత మరో దశ దాడులు ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాల లక్ష్యంగా అవి ఇరుక్కుపడింది. మొత్తం 5 దేశాల్లో దాడులు చేసినట్టు పేర్కొన్నారు. ఏదైతే యురేనియం కేంద్రాలపైనే ప్రధానంగా ఇజ్రాయెల్ కి చెందిన జట్లు పలుమార్లు బాంబు దాడులు చేసినట్టు కూడా. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇతర దేశాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా ఉందా? దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు ఏమని చెప్తున్నారు? ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇప్పటికే పలు భారత కీలక ఆపరిచింది. దీంతో ఇప్పటికే స్టాక్ మార్కెట్ అన్ని కూడా కూడా ఇప్పటికే ఏవియేషన్ సంబంధించి ఎయిర్ ఇండియా విమానాలు దాదాపు ఇతర దేశాలకు, అంటే భారతదేశం నుంచి మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే విమానాలు సైతం అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ సంబంధించిన గగనతలం అంతా కూడా క్లిష్టకరంగా ఉన్న నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చర్యకు పూనుకున్నట్టు తెలిసి ఇప్పటికే ఎయిర్ ఇండియా సైతం 16 విమానయాన ప్రయాణాలను రద్దు చేసింది.
అంతేకాకుండా ఇటు ఏదైతే ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధర కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ పైన కూడా దీని ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా తన జోక్యం చేసుకోవడం కూడా స్పష్టం చేసింది. గతంలోనే అనేక మార్లు మేము 6వ దశ చర్చలకు సంబంధించి మేము ప్రధానంగా చెప్తామని ఇటీవల చెప్పిన నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా ప్రకటించకపోవడం పట్ల కూడా వాళ్ళ మరొకసారి కూడా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇరాన్ సంబంధించిన దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అధ్యయనం చేస్తే ప్రధానంగా క్రూడ్ ఆయిల్ సంబంధించి దిగుమతి విషయంలో ఈ చాలా దేశాలకైతే కొంత ఆర్థిక వ్యవస్థ పైన బాధపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు అణ్వాయుధాలకు సంబంధించి కూడా ఈ అమెరికా జోక్యం చేసుకోకపోవడంతో ఖచ్చితంగా ఇది మరింత ముడిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దీంతో ఆర్థిక వ్యవస్థ పైన కావచ్చు ఇతర అంశాలపైన కూడా ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్. మొత్తంగా ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టేందుకు తమ సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఇరాన్ పేర్కొంది. తమ ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు క్షిపణులతో ప్రతి దాడిలోకి దిగే అవకాశం ఉందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కార్డ్స్ చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పాటు వరుస విమాన ప్రమాదాలతో సెన్సెక్స్ నిఫ్టీలు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్ల గురించి మరిన్ని వివరాలు ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతోనే నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయా? దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్లపై ఇజ్రాయెల్ ఇరాన్ దాడులకు సంబంధించి ఎఫెక్ట్ అయినా పడిందా? కారణాలేంటి? స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ నష్టాలకు ప్రధాన కారణం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరియు అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్లకే కాకుండా భారత స్టాక్ మార్కెట్లను కూడా భారీ నష్టాల్లోకి నెట్టేశాయి. అంటే ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఈ రెండు కీలక సంఘటనలు దేశీయ మార్కెట్ల పైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని చెప్పొచ్చు. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహారకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అటు ఏవియేషన్ రంగంలో వరుస ప్రమాదాలు రావడం వల్ల పెట్టుబడిదారులు తీవ్ర గందరగోళానికి గురైనట్లు తెలుస్తుంది. ఇవాళ మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగిసింది. అటు 170 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక మార్కెట్ నష్టాలను చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ, టాటా మోటార్స్ లాంటి ప్రధాన షేర్లు ఇవాళ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ నష్టాలకు ప్రధాన కారణం ఏదైతే ఉందో, ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, మరోవైపు ఇంకోవైపు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం, ఇక ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇవాళ వెనుకంజ వేసినట్లు తెలుస్తుంది. దీంతో మన సూచీలు భారీ నష్టాలను ఇవాళ చవి చూడాల్సి వచ్చింది. అటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమనడం, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. దీని ఎఫెక్ట్ మన మార్కెట్లపై ప్రధానంగా పడిందని నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. అటు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుండగా విమాన ప్రమాదం అనేది మార్కెట్ వాతావరణాన్ని మరింత ఉద్విగ్నంగా మార్చేశాయని చెప్పొచ్చు. దీంతో ఏవియేషన్, టూరిజం, ఆయిల్ రంగాల్లో గణనీయమైన నష్టాలను ఇవాళ మార్కెట్లు నమోదయ్యాయి. ఈ వచ్చే రోజుల్లో మార్కెట్ రికవరీ మారాలంటే అంతర్జాతీయ రాజకీయాలు శాంతించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు కుమార్. యాసర్, మనం చూస్తున్నాం ఇజ్రాయిల్లో ప్రధాని అత్యవసర పరిస్థితులను కూడా ప్రకటించారు ఇప్పటికే. దీనిపై అంటే స్టాక్ మార్కెట్లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? రేపు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? అంటే ఈ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలపై అక్కడి ప్రధాని ఇప్పటికే పరిస్థితులను చేశారు. ఇది మార్కెట్ ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది. రేపు కూడా మార్కెట్ అంటే మళ్ళీ వచ్చే సెషన్ కింద మార్కెట్ నష్టాలు ఉంటాయా లేక లాభాలు ఉంటాయా అనేది వేచి చూడాల్సింది కుమార్. రైట్, థ్యాంక్ యూ యాసర్.
ఇక మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. దీంతో సెన్సెక్స్ 590 పాయింట్లు నష్టపోయి 81,101 వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్లు కోల్పోయి 24,715 వద్ద క్లోజ్ అయింది. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని అంచనా. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. మనం చూస్తున్నాం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎక్కువ పడే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారు? రైత్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ పైన ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే గత 3 రోజుల కిందటి నుండి వర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక స్థాయిలో కూడా నమోదయ్యాయి. మరియు సెంటీమీటర్ల రూపంలో కూడా వర్షపాతం నమోదవుతుంది. మరి ఏదైతే సెంట్రల్ జోన్ లో చూసుకుంటే హైదరాబాద్ కానీ మరియు మేడ్చల్ కానీ మరియు మల్కాజ్గిరి జిల్లాలో చూసుకుంటే మాత్రం వర్షం నిన్న తీవ్ర స్థాయిలో పడింది. ఉరుములతో మెరుపులతో కూడుకొని వర్షం ఇప్పటికే తీవ్ర స్థాయిలో పడ్డదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు తెలంగాణ పైన ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. కాబట్టి కొన్ని ప్రాంతాలలో మరియు కొన్ని జిల్లాల్లో వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా నమోదవుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాల వరకు ప్రభావం అయ్యే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు మనకు పూర్తిగా సమాచారం తెలియజేశారు. మరి ఏంటంటే ఈ ద్రోణి ప్రభావం అంటే ఏది నైరుతి ఋతుపవనాల నుండి మీదుగా దక్షిణ తెలంగాణ నుండి కేరళ, కర్ణాటక, కోస్తాంధ్ర మరియు ఒడిశా మీద తీరం నుండి దాటుతుంది. కాబట్టి తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు పూర్తిగా హెచ్చరికలు మనకు జారీ చేసినట్టు చేశారు. మరి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏదైతే తెలంగాణ ప్లానింగ్ అండ్ సొసైటీ డెవలప్మెంట్ వారితో సహా వాతావరణ శాఖ ఇద్దరు సమీక్షించి మరి వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో మరి రానున్న 3 రోజుల పాటు వర్షం ఏ విధంగా నమోదవుతుంది, జిల్లాల వ్యాప్తంగా అంటే తెలంగాణ ఉత్తర దిక్కు నుండి మొదలు పెడితే దక్షిణ దిక్కు వరకు కూడా ఏ విధంగా వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు మరియు జిహెచ్ఎంసీ అధికారులు ఇద్దరిని కూర్చొని సమీక్షించి ప్రజల్ని ఎప్పుడప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే రానున్న రోజుల్లో 3 రోజుల పాటు అధికంగా వర్షం పడే జిల్లాలు మాత్రం ఒకటైతే జగిత్యాలని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ ఆసిఫాబాద్, కొమరంభీం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే మరి పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, గణపతి, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఇంకోటి ఏంటంటే ద్రోణి ప్రభావంతో 40 నుండి 50% గాలి ఏదైతే ఈదురు గాలి అవుతుంది మరి తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాంతాలలో ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరి ఇంకోటి ఏంటంటే కొన్ని దట్టమైన అడవి ప్రాంతంలో చూసుకుంటే ఆ ప్రాంతంలో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది.
మరి ఎందుకంటే ఇది రాబోయే ఋతుపవన తెలంగాణ ఉపరితల ఆవర్తన ఇప్పటికే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన దక్షిణ దిక్కు పైన ఇప్పటికే ప్రభావం ఎక్కువగా చూపే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరి దీనికోసం చూసుకుంటే ఒకటి తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు కూడా సేమ్ జిల్లాలలో ప్రతి హెడ్ క్వార్టర్స్ కి కూడా అందరికీ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది మరి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక హిస్సింగ్ జారీ చేశారు. ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటే అక్కడ రైతులను కానీ మరి వాహనదారులను కానీ అందరినీ అప్రమత్తం చేయాలి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి చెరువుల్లో ఎక్కువ నీటి స్థాయి పెరగడం జరుగుతుంది. కట్టలాంటి తెగడం కానీ ఆ రోడ్ల నుంచి నీళ్లు రావడం కానీ అలా ప్రజలకు ఇబ్బంది అవకాశాలు ఉంటాయని ఇప్పటికే తెలంగాణ ప్లానింగ్ అండ్ సొసైటీ అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో తీసుకుంటే మరి తెలంగాణ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ వ్యవస్థలో నీళ్లు చేరడం వల్ల ఎక్కువ దోమలతో ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సీజనల్ వ్యాధులకు కూడా దూరంగా ఉండాలని వాతావరణ అధికారులు ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు. మరి జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఉన్న బస్తీ దవాఖానాలకు కూడా ఇదే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వాతావరణ అధికారులు ముఖ్యంగా ప్రధానంగా తెలిపే అంశం ఏంటిదనంటే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉరుములతోని మెరుపులతోని వర్షం కూడుకుంటుంది. వర్షం కూడా తీవ్రంగా పడే స్థాయిలో ఉంటుంది. పొద్దునేమో కొంచెం పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకొకటి ఏంటంటే సాయంత్రం సమయంలో తేమ శాతం కూడా ఉండి తేమతో కూడిన వర్షం కూడా పడుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక మొత్తంగా ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా. అలాగే చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని అంచనా. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇవి టాప్ 4 అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.